ఈ 2025వ సంవత్సరంలో అలహాబాద్ ప్రయాగలో మహాకుంభమేళా జరుగుతుంది. భారతదేశంలో అసలు ఈ కుంభమేళాను ఎందుకు నిర్వహిస్తారు? దాని చరిత్ర, ప్రాముఖ్యత ఏమిటి? కుంభమేళాలు ఎన్ని రకాలు? కుంభమేళా 2025వ సంవత్సరంలోని ముఖ్యమైన తేదీలు ఏమిటి? కుంభమేళాలో నాగసాధువుల ప్రత్యేకత వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాము. ప్రపంచ నలుమూలల నుండి తండోపతండాలుగా భక్తులు వచ్చి పుణ్యస్నానాలు ఆచరించే క్రతువు కుంభమేళా. ప్రపంచవ్యాప్తంగా ఉండే హిందువులందరూ కుంభమేళాను ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఘనంగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. సంస్కృతంలో కుంభం అనగా కుండ లేదా కలశం అని అర్థం. భారతీయ ఖగోళ శాస్త్రం ప్రకారం కుంభం అనేది ఒక రాశి. మేళ అంటే జనసమూహం, కలయిక లేదా జాతర అని అర్థం. కుంభరాశిలో నిర్వహించే ఉత్సవం కావడంతో దీన్ని కుంభమేళాగా పిలుస్తారని హిందూ ధర్మశాస్త్రాలు తెలుపుతున్నాయి. కుంభమేళాకు హిందూ పురాణాల్లో ప్రత్యేకమైన కథలు ఉన్నాయి. అసురుల చేతిలో సర్వం కోల్పోయిన ఇంద్రుడు తిరిగి పూర్వ వైభవం కోసం విష్ణువును ఆశ్రయిస్తాడు. అమృతం కోసం సాగరమథనం చేయాలని, దానితో తిరుగుండదని విష్ణువు సలహా ఇస్తాడు. దేవదానవులు సముద్రమథనం చేస్తుండగా అమృత కలశం ఉద్భవిస్తుంది. అమృతం కోసం దేవదానవులు 12 రోజులు 12 రాత్రులు ఘోర యుద్ధం చేశారు. దీన్ని రాక్షసులు తాగితే అజేయులవుతారని భావించిన దేవతలు మహావిష్ణువును ప్రార్థించగా విష్ణువు మోహిని అవతారంలో అమృత కలశం రాక్షసులకు చిక్కకుండా తీసుకుని పోతుండగా 4 అమృత చుక్కలు అలహాబాద్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్లోని పుణ్యనదుల్లో పడ్డాయని భాగవతం, విష్ణు పురాణం, మహాభారతం, రామాయణం తదితర పురాణాల కథనం. మరో కథ కూడా ఉంది. సాగరమథనంలో ఉద్భవించిన అమృత కలశాన్ని మోహిని అవతారంలోని విష్ణువు తన వాహనమైన గరుడికిచ్చి భద్రపరచమంటాడు. గరుడు కలశాన్ని తీసుకుని వెళ్తూ ఉండగా 4 చోట్ల ఈ చుక్కలు పడతాయట. ఆ 4 చోట్లే అలహాబాద్లోని ప్రయాగ, హరిద్వార్, నాసిక్, ఉజ్జయిని. అందుకే ఈ 4 చోట్ల కుంభమేళాలు జరుగుతాయి. ప్రతి 3 ఏళ్లకోసారి ఒక్కో చోట భ్రమణం పద్ధతిలో కుంభమేళా జరుగుతుంది. అంటే ఒక్కో చోట ప్రతి 12 ఏళ్లకోసారి కుంభమేళా జరుగుతుంది. గ్రహాల కదలిక కుంభమేళా నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. దేవగురువు బృహస్పతి వృషభ రాశిలో, గ్రహాల రాజు సూర్యుడు మకర రాశిలో ఉన్న సమయంలో అలహాబాద్లోని ప్రయాగ్రాజ్ కుంభమేళా నిర్వహిస్తారు. సూర్యుడు మేషరాశిలో, బృహస్పతి కుంభరాశిలో ఉన్న సమయంలో హరిద్వార్లో కుంభమేళా నిర్వహిస్తారు. సూర్యుడు బృహస్పతిలిద్దరూ సింహరాశిలో ఉన్నప్పుడు మహారాష్ట్రలోని నాసిక్లో కుంభమేళా వేడుకలను జరుపుతారు. బృహస్పతి సింహరాశిలో ఉన్న సమయంలో, సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలో కుంభమేళా వేడుక జరుగుతుంది. భారతదేశంలో నిర్వహించబడే 5 రకాల కుంభమేళాలు. మొదటిది మహాకుంభమేళా. మహాకుంభమేళా ప్రయాగ్ అంటే అలహాబాద్లో మాత్రమే జరుగుతుంది. ఇది ఒక వ్యక్తి తన జీవితంలో చూడగలిగే, జీవితంలో ఒక్కసారి మాత్రమే జరిగే సంఘటన. ఇది ప్రతి 144 సంవత్సరాలకు లేదా 12 పూర్ణ కుంభమేళాల తర్వాత వస్తుంది. 2 పూర్ణ కుంభమేళా. పూర్ణ కుంభమేళా ప్రతి 12 సంవత్సరాలకు వస్తుంది. ఇది భారతదేశంలోని 4 ప్రదేశాలలో జరుగుతుంది. అవి అలహాబాద్, హరిద్వార్, నాసిక్ మరియు ఉజ్జయిని. ఇది ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఈ 4 ప్రదేశాలలో జరుగుతుంది. ఈ మధ్య
దీనినే మహాకుంభమేళాగా కూడా పిలుస్తున్నారు. ఎందుకంటే 144 సంవత్సరాలకు వచ్చే కుంభమేళా ఒక జీవిత కాలంలో అందరికీ సాధ్యపడదు కాబట్టి. 3. అర్ధకుంభమేళా. అర్ధకుంభం అంటే సగం, కుంభం అంటే 12 సంవత్సరాల వ్యవధిలో సగం. కాబట్టి భారతదేశంలో ప్రతి 6 సంవత్సరాల తర్వాత హరిద్వార్ మరియు అలహాబాద్లోని 2 ప్రదేశాలలో మాత్రమే దీనిని నిర్వహిస్తారు. 4. కుంభమేళా. కుంభమేళా 4 వేర్వేరు ప్రదేశాలలో జరుగుతుంది. ఉజ్జయిని, అలహాబాద్, నాసిక్ మరియు హరిద్వార్. ఇది రాష్ట్ర ప్రభుత్వాలచే నిర్వహించబడుతుంది. దీనిలో మిలియన్ల మంది ప్రజలు గొప్ప భక్తి మరియు ఆధ్యాత్మికతతో కూడిన ఉత్సాహంతో పాల్గొంటారు. 5. మాఘ్ కుంభమేళా. మినీ కుంభ్ అని కూడా పిలువబడే మాఘమేళా ఏటా సంవత్సరానికి ఒకసారి అలహాబాద్లో మాత్రమే నిర్వహించబడుతుంది. ఈ మాఘమేళా జనవరిలో మకర సంక్రాంతి రోజు ప్రారంభమై ఫిబ్రవరిలో ముగుస్తుంది. ఇది 3 పవిత్ర నదుల సంగమం వద్ద ప్రతి సంవత్సరం నిర్వహించబడుతుంది. పురాణాల ప్రకారం సాగరమథనం ప్రారంభమైనప్పటి నుంచి కుంభమేళాను నిర్వహించినట్టు చెబుతారు. దీన్ని ఆదిశంకరాచార్యులు ప్రారంభించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది. కుంభమేళా స్నానానికి దాదాపు 850 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. కొందరు పండితులు దీన్ని గుప్తుల కాలం నుండి ప్రారంభించినట్లు చెబుతారు. అందుకు చక్రవర్తి హర్షవర్ధన్ కాలంలో కొన్ని ఆధారాలు ఉన్నాయి. క్రీస్తు శకం 629వ ప్రాంతంలో హర్షవర్ధనుడి కాలంలో భారత పర్యటన చేసిన చైనా యాత్రికుడు హుయాన్ సాంగ్ తన డైరీలో జనవరి, ఫిబ్రవరిలో జరిగిన 75 రోజుల పండుగ గురించి మొదటిగా ప్రస్తావించాడు. వీరి తర్వాత ఆదిశంకరాచార్యులు, ఆయన శిష్యులు, సన్యాసులు అఘోరాలకు త్రివేణి సంగమం ఒడ్డున రాజస్నానానికి ఏర్పాట్లు చేశారు అని చరిత్ర చెబుతుంది. ఇక్కడ స్నానం చేయడం వలన మోక్షం పొందుతారని చాలామంది నమ్ముతారు. అందుకే లక్షల సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. కుంభమేళా 2025వ సంవత్సరం యొక్క నినాదం చలో కుంభ్ చలో, చలో కుంభ్ చలో. 2025వ సంవత్సరంలో అలహాబాద్లో నిర్వహించబోతున్న కుంభమేళాలో దాదాపు 2 కోట్ల మందికి పైగా ప్రజలు స్నానాలు చేస్తారని అంచనా. ఇతర కుంభమేళాలతో పోలిస్తే అలహాబాద్, ప్రయాగ్రాజ్లోని కుంభమేళా చాలా ముఖ్యమైనది. ప్రపంచ సృష్టికి ముందు బ్రహ్మ ఇక్కడ అశ్వమేఘ యాగం చేశారని నమ్ముతారు. బ్రహ్మేశ్వర ఆలయంతో పాటు దశ్వమేధ ఘాట్ ఇప్పటికీ ఆ యాగానికి చిహ్నంగా నిలుస్తాయి. ఈ యాగం కారణంగా మహాకుంభమేళాకు కూడా విశేష ప్రాధాన్యత సంతరించుకుంది. 2025 అలహాబాద్ కుంభమేళా పుష్య పూర్ణమి రోజున మొదలయ్యి మహాశివరాత్రితో ముగుస్తుంది. మహాకుంభమేళాలో షాహీ లేదా రాజస్నానాలకు ముఖ్యమైన తేదీలు: జనవరి 13 పుష్య పూర్ణిమ, జనవరి 14 మకర సంక్రాంతి, జనవరి 29 మౌని అమావాస్య, ఫిబ్రవరి 3 వసంత పంచమి, ఫిబ్రవరి 12 మాఘ పూర్ణిమ, ఫిబ్రవరి 26 మహాశివరాత్రి. ఇతర ముఖ్యమైన రోజులు: ఫిబ్రవరి 4 రథసప్తమి, ఫిబ్రవరి 5 బుద్ధ అష్టమి భీష్మాష్టమి, ఫిబ్రవరి 8 జయ ఏకాదశి భీష్మ ఏకాదశి. ఈ కుంభమేళాల్లో సన్యాసులు, నాగసాధువులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. వీరి స్నానంతోనే కుంభమేళాను ప్రారంభిస్తారు. ప్రజలందరూ నాగసాధువులను చూడడానికి ఉత్సాహపడతారు. వారి ఆశీస్సులు పొందితే చాలు జన్మధన్యం అవుతుందని భావిస్తారు.
ఈ కుంభమేళాకు హాజరు కావడంతో అన్ని పాపాలు తొలగిపోతాయని మరియు జీవితంలోని అన్ని కష్టాలు మరియు బాధల నుండి విముక్తి లభిస్తుందని భక్తుల నమ్మకం. త్రివేణి సంగమంలో స్నానం ఆచరించడంతో మోక్షం లభించి పునర్జన్మ ఉండదని ప్రజల విశ్వాసం.